జీవితంలో అత్యంత కీలకమైన దశ బ్రహ్మచర్యం పూర్తయింది. గృహస్థుడిగా జీవించే వయసు మొదలైంది. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఆ రోజుల్లో బ్యాంకు ఉద్యోగైనా, కాలేజీ లెక్చర్ అయినా హైయెస్ట్ రెస్పెక్ట్ ఉండేది. అందువలన నాకు భయంకరమైన కట్నం ఇస్తామంటూ దారుణంగా సంబంధాలు రావడం షురువైంది. అమ్మ, నాన్న అదే పనిగా సంబంధాలు పరంపర ప్రారంభించారు. నేను వాళ్లకు మౌనమే సమాధానంగా ఉన్నాను. కారణం కృతజ్ఞత. అదే కారణం, అదొక్కటే కారణం. కష్టాలు పడ్డప్పుడు కష్టపడి సంపాదించాలి అనుకున్నాను తప్ప ఎలాగైనా సంపాదించాలి అని అనుకోలేదు. సులభంగా డబ్బు రావాలని కోరుకోలేదు. అందుకే కట్నం కోసం నేను ఆశపడలేదు. అది కృతజ్ఞత చూపించుకోగలిగే అవకాశం కాదు, అదృష్టం. ఎవరికైనా మనకేదైనా సాయం చేసినప్పుడు తిరిగి వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఏదైనా చేయగలిగే అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఆ అదృష్టమే నా పెళ్లితో ముడిపడింది. ఆ ముడి బ్రహ్మముడి ఎలా పడిందంటే, నా చదువుకు సాయం చేసిన సున్నం అనసూయమ్మ గారు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్తకు 3 చెల్లెళ్ళు. ఆ 3లో ఒకరు లక్ష్మి. అనసూయమ్మ గారు నిండు చూలాలుగా ఉన్నప్పుడు ఆవిడ్ని చూసుకోవడానికి ఈ 3 ఆడబడుచులు వచ్చి సాయంగా ఉన్నారు. నేను చదువుకునేటప్పుడు అనసూయమ్మ గారింటికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు లక్ష్మిని చూశాను. చూడటం వరకే, మాట్లాడుకున్నది లేదు. కానీ 3 ఆడపడుచుల పెళ్లి బాధ్యత అనసూయమ్మ గారు, ఆవిడ భర్తే భరించాలి. అంత స్తోమత అప్పట్లో వాళ్ళకు లేదు. అప్పుడొచ్చింది ఆవిడ ఒక ఆలోచన. లక్ష్మిని బ్రహ్మానందానికిచ్చి చేస్తే బావుంటుందని. లక్ష్మి నెమ్మదస్తురాలు, ఇంటి బాధ్యత తీసుకోగలిగే సమర్థురాలు. నువ్వు చేసుకుంటే బావుంటుంది అని ఆవిడ ఆర్డర్ వేయలేదు, సలహా ఇచ్చారు. కాదనడానికి కారణాలేవీ నాకు కనిపించలేదు. కానీ మా అమ్మా నాన్నలకు కనిపించాయి. ఆ కారణం ఇంటర్ క్యాస్ట్ అవ్వడం. వాళ్ళు కాపులు, మేం విశ్వబ్రాహ్మణులం. మేం బీసీ, వాళ్ళు ఓసీ. అదొక్క కారణం మా ఇంట్లో అభిప్రాయ భేదాలకు తావిచ్చింది. అమ్మ, నాన్న, అన్నయ్యలు ఒప్పుకోలేదు. వాళ్ళు కాదన్నారు, నేను కావాలి అన్నాను. నాకెంతో సాయం చేసిన ఆ కుటుంబానికి కృతజ్ఞత చూపించగలిగే అదృష్టాన్ని నేనెలా వదులుకుంటాను అన్నాను. భారతంలో తిక్కన సోమయాజి చెప్పినట్లు, కృతజ్ఞత చూపించని వాడు చస్తే ఆ శవాన్ని కుక్కలు కూడా వాసన చూడవట. మా అమ్మ నాకొచ్చే సంబంధాల గురించి, వారు ఇస్తామన్న కట్న కానుకల గురించి ఏకరువు పెట్టింది. ఏ కరువుకు నేను లొంగలేదు. మా అమ్మ అన్ని ఆయుధాలు వాడింది. సామదాన భేదోపాయాలతో పాటు శోకమనే ఆయుధాన్ని వాడి చూసింది. నేను లక్ష్మినే చేసుకుంటాను అన్న మాట మీద నిలబడ్డాను. మాటంతే పెద్దపీట ప్రపంచంలోనే లేదు. ఆ పీట మీద నిలబడ్డ వాడికి పెద్దపీఠం వేస్తాడు భగవంతుడు. అనసూయమ్మ గారు ఖచ్చితంగా చేసుకుని తీరవలసిందే అనేమీ అనలేదు. అయినా నేను కృతజ్ఞత చూపించాల్సిన తరుణం వచ్చిందనుకున్నాను. చివరికి విసిగిపోయాను నేను. ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నేనసలు పెళ్ళే చేసుకోను అన్నాను. పెళ్లి పెటాకులు లేకుండా వంశం నిర్వంశంగా మగిలిపోతుందంటే ఏ తల్లిదండ్రులు మాత్రం దిగిరారు? అలా దిగొచ్చారు మా వాళ్ళు. ఆ విధంగా నాకు, లక్ష్మికి పెళ్లి ఖాయమైంది. పెళ్లికి అమ్మా నాన్న వచ్చారు. ఆ పెళ్లి కూడా ఎక్కడ జరిగింది? వైకుంఠపురం అనే ఊరిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మా కళ్యాణం జరిపింది. లక్ష్మి మెడలో తాళి కట్టి నా దాన్ని చేసుకున్నాను. ఇప్పటికి 40 ఏళ్ళయింది. 1977 డిసెంబర్ 14వ తారీఖున నా పెళ్లి జరిగింది. ఇద్దరం ఒక్కటై ఆ బ్రహ్మ కడిగిన పాదములకు నమస్కరించుకున్నాం. శతమానం భవతి అని స్వామి దీవించాడు. ఇప్పుడు నా పెళ్లి అయింది. ధనం అనే ఇంధనంతో దీపం పెట్టుకోవాల్సిందే. ఒక్కరం ఇద్దరమయ్యాం. జీతం మాత్రం ఒక్కటే అయింది. ఖర్చు ఇద్దరిది అయింది. ఇంతకుముందు తిన్నా తినకపోయినా అడిగేవారు లేరు. ఇప్పుడు అడిగేవారొచ్చారు. అడిగేవారు తిన్నా తినకపోయినా అడగాల్సింది నేనే కదా. ఇల్లు గడవాలంటే అన్నీ చూసుకోవాల్సింది నేనే కదా. టేబుల్ మీద రెపరెపలాడే కాగితాల దొంతర బ్రహ్మచారి జీవితం. ఆ కాగితాల మీద పెట్టే పేపర్ వెయిటు సంసారి జీవితం. ఆ బరువే లేకపోతే ఆ కాగితాలు ఎటు ఎగిరిపోతాయో ఎవరికీ తెలియదు. అలాగని సంసారాన్ని బరువుగానూ భావించుకోకూడదు, బాధ్యతగా ఎంచాలి. భర్త అనగా భరించువాడు, బంధాన్ని అనుబంధాన్ని బాధ్యతగా చూసుకునేవాడు. పెళ్లితో నాకు బాధ్యత పెరిగింది. ముద్దు ముచ్చట్లే కాదు, కడుపుకింత ముద్దా కావాలి. నాకొచ్చే జీతంలోనే గడవాలి. నా తరపు వాళ్ళ దగ్గర నుంచి నాకొచ్చేదీ లేదు. అత్తగారి తరపు నుండి అడగడమూ ఇష్టం లేదు. నాతోటి లెక్చర్కి ఆ ప్రాబ్లమ్స్ లేవు. ఇద్దరి తరపున నలుగురికి సరిపడా గ్రాసం వస్తూ ఉండేది. బియ్యం, ఉప్పులు, పప్పులు, ఊరగాయలు, కూరగాయలు అన్నీ వస్తుండేవి. మాకు రావు. మాకు అడగడమూ రాదు. కాబట్టి ఖర్చులు అదుపు చేసుకునే పొదుపు నేర్చుకున్నాం. మదుపుకు అవకాశం ఎలాగూ లేదు. పొదుపంటే మా దృష్టిలో సర్దుబాటు.
ఉన్నదాంతోనే సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నాం. కానీ కనీస అవసరాలని కాదనుకోలేం కదా. అలా ఒక ఫ్యాన్ కొన్నాం వాయిదాల పద్ధతిలో. దానికి నెలకు 10 రూపాయలు ఇన్స్టాల్మెంట్. మంచం, సోఫా అవి వాయిదా పద్ధతిలో కొన్నివే సుమా. ఒక జీవితం రెండుగా మారింది. రెండుగా మారిన జీవితం ఒక్క కాపురంగా మారింది. ఖర్చు రెండయింది. అయినా అప్పు చేయకుండానే గడిచిపోయింది. కేవలం సర్దుకుపోవడం వల్లే అది సాధ్యమైంది. ఇది చెప్పడానికి సులువుగానే ఉంటుంది. పెళ్ళైన కొత్తలో ఆచరణలో పెడితే కష్టంగానే ఉంటుంది. కష్టం ఇష్టమైంది. అదృష్టం ఏంటంటే అన్నిటికీ సర్దుకుపోయే సాధ్వి వంటి స్త్రీ నా ఇంటికి ఇల్లాలైంది. కొందరు సర్దుకుపోలేరు. ఆనందాలని, అవసరాలని వదులుకోవడం వల్ల వారిలో అసంతృప్తి మొదలవుతుంది. కాపురంలో అసంతృప్తి మొదలైతే సంసార సాగరంలో సుడిగుండాలు పుట్టినట్లే. ఈ సూత్రం ఎరిగిన వారు సర్దుకుపోతారు. ఎరగని వారు పోట్లాటకు దిగి విడిపోతారు. అందుకే సంసారంలో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడినప్పుడే భార్యాభర్తల బంధం మరింత పటిష్టమవుతుంది. భార్యాభర్త 2 పట్టాల్లా కాకుండా రైలు ఇంజిన్కు తగిలించిన బోగిల్లా ఉండాలి. ఇంజిన్కు తెలుసు గమ్యం ఏమిటో. బోగి అనుసరిస్తే చాలు. ఇది ఫిలాసఫీ కాదు, మేల్ ఈగో కాదు, ప్రాక్టికాలిటీ. నా జీవితం నాకు నేర్పిన రియాలిటీ. కొన్ని సున్నితమైన బంధాలు కూడా డబ్బు చుట్టారా అల్లుకోవడం అనివార్యమైపోతూ ఉంటాయి. ఆ బంధాలని ఎప్పటికీ కాదనుకోలేం. ఆ బంధం పేరు అమ్మ. అమ్మ అన్నల దగ్గర సత్తెనపల్లిలో ఉండేది. నాన్న కూడా అక్కడే ఉండేవారు. అక్కడ వాళ్లకు బ్రహ్మానందం ఉద్యోగం చేస్తున్నాడు, మంచి జీతం తెచ్చుకుంటున్నాడు, ఇంకా పిల్లలు లేరు, ఖర్చులు పెద్దగా ఉండవు, అంతవరకే తెలుసు. ఈ పొదుపు గురించి, వాయిదాల పద్ధతి గురించి వాళ్ళకేం తెలుస్తుంది? అమ్మకు సుస్థి చేస్తున్నప్పుడల్లా ఉత్తరం వస్తూ ఉండేది. మేం వెళ్ళి రావడానికి అక్కడ అమ్మ ఆసుపత్రి ఖర్చులకు, మందులకు ఎంతో కొంత తీసుకెళ్ళాలి. అందుకోసం ఆవిడ దుద్దులో నా ఉంగరమో తాకట్టు పెట్టాల్సి వచ్చేది. ఇదంతా మాకుగా మేము వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళకు తెలుసో లేదో కూడా తెలియదు. తెలిసినా తెలియనట్టు ఊరుకున్నారేమో కూడా తెలీదు. నాకు తెలిసింది నా బాధ్యత. మగవాడికి భర్తగానే కాదు, కొడుకుగా కూడా బాధ్యత తెలిసి ఉండాల్సిందే. అలా నేను అమ్మని చూసుకోవాల్సి వచ్చేది. ఆహారం వాళ్ళు, ఆరోగ్యం నేను. ఇదంతా నా ఔదార్యం గురించి, నా త్యాగం చెప్పుకోవడానికి చెప్పడం లేదు. సర్దుకుపోవడంలోని సంతృప్తి గురించి చెప్పదలుచుకున్నాను. సంసారంలో అసంతృప్తికి తావు ఇవ్వకుండా బ్రతకడం ఎలాగా అనేది భావితరాలకు చెప్పడమే నా ఉద్దేశం. అంతేకాదు మరో విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నేను ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు అనే ప్రిన్సిపాల్ని పెట్టుకున్నాను. కొందర్లా కాదు, ఖర్చుకు భయపడడం, ఇంకొకరిని ఆశించడం, ఇస్తే పొగడడం, ఇవ్వకపోతే తిట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా విచారించాల్సిన విషయం ఏమిటంటే, ఆదాయాన్ని మరిచి అప్పులు చేయడం, సంపాదన మరిచి ఖర్చులు చేయడం. ఇది అత్యంత ప్రమాదకరం. వడ్డీల మాట అటుంచి అప్పు చేయడం కూడా వ్యసనమే, తప్పు చేయడం లాంటిదే. ఒకవేళ అప్పు చేయడం అనివార్యమైతే, తప్పని పరిస్థితుల్లో ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకోవాల్సిన సందర్భమే ఎదురైతే, అప్పుడు వాళ్ళక అప్పుని సకాలంలో తిరిగి తీర్చగలిగే మార్గమేంటో కూడా ముందే ఆలోచించి పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఇటువంటి కొన్ని ఆర్గనైజ్డ్ ప్రిన్సిపల్ వల్ల నా జీవితంలో విచారించవలసిన సందర్భాలు రాలేదు. పైగా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డాయి. నా అనుభవసారం సంసారానికి మాత్రం ఉపయోగపడింది. కానీ ఎంతకాలం అలాగే ఉండాలి? జీవితం అంటే అంతే కాదు కదా. ఎదగాలంటే సంపాదన పెరగాలి. అందుకోసం జీతం కాకుండా మరో అవకాశాన్ని చూసుకోవాలి. ఆ అవకాశం నాకు వచ్చిన విద్య అదే మిమిక్రీ. విరివిగా ప్రోగ్రామ్స్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఎక్కడ కాలేజీ ఫంక్షన్ జరిగినా బ్రహ్మానందను పిలిచి మిమిక్రీ ప్రోగ్రామ్స్ పెట్టించుకునేవాళ్ళు. అలా జీతంతో పాటు పారితోషికం పెరిగింది. రేడియో నుంచి కూడా పిలుపులు వచ్చాయి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ఎన్నోసార్లు మిమిక్రీ ప్రోగ్రామ్స్ ఇస్తుండేవాడిని. ఇలా 2 విధాలా నేను సంపాదించడం నా తోటి లెక్చర్కు నచ్చలేదు. అసూయని పెంచింది. నా ప్రోగ్రాంకి సెలవు దొరకకుండా చేసేవారు. ఒకసారి మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీలో ప్రోగ్రాం ఇవ్వడానికి ఒప్పుకున్నాను. కానీ వెళ్ళడానికి సెలవు దొరకలేదు. క్లాసులు తీసుకున్నాకే బయలుదేరమన్నారు. ఆ సమస్య నాకు ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టిందో తర్వాత అధ్యాయంలో వివరిస్తాను.